వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మన జగనన్న ఎగ్ పఫ్ బిల్లు తెలిస్తే మీరందరూ కూడా షాక్‌లోకి వస్తాయి. ఇప్పుడు అవి వెలుగులోకి వచ్చాయంట. కొన్ని నిజాలైతే ఏంటి ఏమని కూడా తెలుసుకుందాం. మీరు గనక జగనన్న అభిమానులైతే తప్పనిసరిగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఆయనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. ఇక గత ప్రభుత్వంలో వైఎస్ జగనన్న ఆయన టీం అధికారంలో వచ్చిన తర్వాత అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసినట్టుగా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీళ్ళు ప్రభుత్వం నిధులు సొంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారంటూ కూడా టీడీపీ అలాగే కూటమి ఆరోపిస్తుంది. జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు దోచుకుందని ప్రతిపక్షాలు పదే పదే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నాయి. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం 2019, 2024 మధ్య జారీ చేసినటువంటి అధికార ఏవైతే ఉన్నాయో జీవోలు కూడా వాటి బిల్లును కూడా వారు పట్టబయలు చేసింది. అంటే జగనన్న అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఆ బిల్లులు ఏంటి అవన్నీ కూడా బయట పెట్టింది. జగనన్న ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా అధికారాన్ని కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటి నుంచి కూడా ఆయన పదవీ కాలం జరిగిన ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారంలో చేసినటువంటి ఆయన పదవీ కాలంలో జరిగినటువంటి మరిన్ని ఆర్థిక అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. అంటే ఎన్డీఏ ప్రభుత్వం గత 5 ఏళ్లలో జరిగినటువంటి కుంభకోణాలపైన సమగ్ర దర్యాప్తు కూడా ఆదేశిస్తూ కఠిన చర్యలు కూడా తీసుకోబోతుంది. దీంతో రోజు రోజుకు మరిన్ని షాకింగ్ అక్రమాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి కార్యాలయం తన సిబ్బందికి ఎగ్ పఫ్ల కోసం 3.62 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందనే విషయాన్ని కూడా తాజాగా బయటపెట్టింది. అయితే సగటున ఈ స్నాక్స్ కోసం ప్రభుత్వం సంవత్సరానికి 72 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అంటే సీఎం ఆఫీస్లో రోజు 993 ఎగ్ పఫ్లు సరఫరా చేసింది. అంటే 5 ఏళ్లలో మొత్తం 18 లక్షల ఎగ్ పఫ్లను కూడా వినియోగించారని కూడా నివేదికలో పేర్కొంది. ఇది ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాదా అనేసి కూడా చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారు. అంటే సీఎం కార్యాలయం సిబ్బందికి ఎగ్ పఫ్ల కోసం చేసిన ఖర్చు ఇప్పుడు కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే గత 5 ఏళ్లలో జగనన్న ఇంకెన్ని విలాసాల కోసం ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారు అని కూడా చాలామంది ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఆయన అంటే జగనన్న దుబారా ఖర్చు ఇప్పటికి కూడా వివిధ రూపాల్లో వెల్లడవుతూనే వస్తుంది. వివిధ భద్రతా సిబ్బందులు పెంచుకోవడం కావచ్చు, ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం కావచ్చు, చిన్న పర్యటనలు, అలాగే వ్యక్తిగత విహారయాత్రల కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఉపయోగించడం చేశారు. జగనన్న తన కుటుంబ ప్రయోజనం కోసం కూడా ప్రభుత్వ నిధులను కూడా దుర్వినియోగం చేశారని కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఎగ్ పఫ్ రిపోర్టు బయటకు వచ్చాక సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ, టీడీపీ తమ్ముళ్ళు దారుణంగా ఒకరినొకరు ట్రోల్స్ చేసుకుంటూ చాలా మంది అయితే ఇప్పుడు ఆయన్ను వెరీ గుడ్లు అంటే వెరీ గుడ్లు జగనన్న అని కూడా హేళన చేస్తున్నారు కొంతమంది. ఇందులో ఇక నిజంగా ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి నాట్ ఓన్లీ జగనన్న, ఎవరైనా సరే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసుకునే వారి కోసం అది వాళ్ళ దగ్గరనే, ఏ అధికారి అయితే దుర్వినియోగం చేసుకున్నారో అది వాళ్ళ దగ్గరనే కూడా తిరిగి రికవరీ చేసి, అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా ప్రజలు ధ్వంసం చేస్తే వాళ్ళ దగ్గరనే ఎలాగైతే రికవరీ చేయాలనుకొని చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన ఏ అధికారైనా, ఏ నాయకుడైనా సరే వాళ్ళ దగ్గరే అది రికవరీ చేసి కట్టిస్తే కానీ రానున్న రోజుల్లో ఇటువంటివన్నీ కూడా జరగకుండా మానేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది దీనికి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.